ఈరోజు మనం అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది యుద్ధం యొక్క 14వ రోజు. మిడిల్ ఈస్ట్ ప్రాంతం తన చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన దశలో ప్రవేశించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇప్పుడు ఒక సాధారణ దాడి కాదు. ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారింది. ఒక దేశ సుప్రీం లీడర్ హత్య, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు మార్గం మూసివేయడం, ఈ రెండు సంఘటనలు ప్రపంచ రాజకీయాల దిశనే మార్చేశాయి. 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేస్తోంది. అయితే ఇప్పటి పరిస్థితి ఏంటి? ఈ యుద్ధం ఇప్పుడు ఎక్కడ నిలిచింది? ఈ యుద్ధం ఒక అప్రత్యక్ష దాడితో ప్రారంభమైంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన భారీ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామెనీ నివాస సముదాయం లక్ష్యంగా మారింది. ఈ దాడిలో ఆయన మరణించినట్లు తర్వాత ధృవీకరించబడింది. కొంతమంది ఈ దాడి తర్వాత ఇరాన్ నాయకత్వం పూర్తిగా కూలిపోతుందని భావించారు. కానీ అలా జరగలేదు. ఆయన కుమారుడు మొజ్తబా ఖామెనీ కొత్త నాయకత్వాన్ని స్వీకరించాడు. అతను స్పష్టంగా ప్రకటించాడు, ప్రాంతంలో ఉన్న ప్రతి అమెరికా సైనిక స్థావరం మూసివేయబడే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని. అయితే యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. కేవలం 24 గంటల క్రితం ఒక అమెరికా కేసి 135 ఇంధన సరఫరా విమానం ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో కూలిపోయింది. ఇది యుద్ధంలో ఉన్న ప్రమాదాలను స్పష్టంగా చూపించింది. ఇదే సమయంలో ఇరాన్ ప్రతిదాడి కూడా ఆగలేదు. డ్రోన్లు మరియు మిసైళ్లతో కువైట్, బహ్రెయిన్ మరియు ఖతార్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇంతేకాకుండా అడ్డుకున్న మిసైళ్ల మిగతా భాగాలు దుబాయ్ మరియు రియాద్ వంటి ప్రధాన ఆర్థిక నగరాల్లో పడుతున్నాయి. ఈ యుద్ధం ప్రభావం కేవలం యుద్ధభూమిలోనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దీనివల్ల తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసి సముద్ర మార్గంలో మైన్స్ పెట్టింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు ఆ సరఫరా నిలిచిపోయింది. దీంతో చమురు ధరలు బ్యారెల్కు $200 వరకు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా సైన్యం ఆ సముద్ర మార్గాన్ని మళ్లీ తెరవడానికి ప్రయత్నిస్తోంది. ఈ యుద్ధం మానవ జీవితాలపై కూడా భారీ ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు 1300 మందికి పైగా ఇరాన్ పౌరులు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మినాబ్ నగరంలో ఒక పాఠశాలపై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఐక్యరాజ్యసమితిలో కొంతమంది నిపుణులు ఈ దాడులను అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని విమర్శించారు. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ చర్యలు ఒక తక్షణ అణుప్రమాదాన్ని నివారించడానికి తీసుకున్న ముందస్తు చర్యలు అని చెబుతోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఈరోజు కూడా బెరూట్ మరియు టెహ్రాన్ ప్రాంతాల్లో కొత్త దాడులను ప్రారంభించింది. ప్రపంచం ఇప్పుడు ఒక కీలక ప్రశ్నను ఎదుర్కొంటోంది. ఈ యుద్ధం కేవలం వైమానిక దాడులకే పరిమితమవుతుందా? లేదా త్వరలోనే భారీ భూసైనిక దాడి ప్రారంభమవుతుందా? ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. గతంలో గోప్యంగా కొనసాగిన షాడో వార్ యుగం ముగిసింది. ఇప్పుడు యుద్ధం బహిరంగంగా మండుతోంది. ఈ యుద్ధం ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియదు. కానీ ఏది జరిగినా అత్యధిక నష్టం మాత్రం సాధారణ ప్రజలకే జరుగుతుంది.